నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ అమలు. వెంకటాచలం ప్రాంతంలో ఉన్న విఎస్యులో జరుగుతున్న జాతీయ అంతర విశ్వవిద్యాలయ పురుషుల సాఫ్ట్ బాల్ పోటీలకు హాజరై మాట్లాడిన శాప్ చైర్మన్ రవినాయుడు. పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి. ఓజిలి మండలం గొల్లపాలెం మామిడి తోటలో కార్తీక్ అనే బాలుడు, రాపూరు మండలం రావిగుంటపల్లి గ్రామానికి చెందిన తాటిబోయిన చిన్నయ్య అనే వ్యక్తి మృతి చెందడంతో కుటుంబాల్లో విషాదం. గాలివాన బీభత్సం. గూడూరు, రాపూరు, ఓజిలి తదితర మండలాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయం. పలు చోట్ల కూలిన చెట్లు. అవస్థలు పడ్డ ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు. అసత్య ఆరోపణలు తగవు. నాయుడుపేటలో ఎంఈఓ మునిరత్నంకు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన యూటీఎఫ్ నాయకులు. జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు గురై పలువురు మృతి చెందారు. ఈ క్రమంలో భాగంగా ఓజిలి మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన మారబోయిన కార్తీక్ అనే బాలుడు పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి సొంతూరులో సరదాగా వేసవి సెలవులు గడపడానికి వెళ్లిన ఓజిలి మండలం గొల్లపాలెనికి చెందిన మారుబోయిన కార్తీక్ అనే బాలుడు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. తల్లిదండ్రులు మారుబోయిన ప్రదీప్, రేవతీలు నాయుడుపేట పట్టణంలోని కలుకూరుపేటలో నివాసం ఉంటున్నారు. వారు చిన్నపాటి జెరాక్స్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో కార్తీక్ 10 రోజుల కిందట సొంతూరు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం గ్రామానికి దగ్గరలో ఉన్న పొలాల్లో పెదనాన్నతో కలిసి తాటికాయలు కోస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. హడావుడిగా తనతో వచ్చిన మరో బాలుడితో కలిసి ఇంటికి బయలుదేరుతుండగా పిడుగు పడడంతో కార్తీక్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. రాపూరు మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో పాటు పిడుగులు పడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. రావిగుంటపల్లి గ్రామానికి చెందిన తాటిబోయిన చిన్నయ్య అనే 50 ఏళ్ల వయసున్న వ్యక్తి గొర్రెలు మేయడానికి అడవికి వెళ్లగా పిడుగుపాటుకు గురయ్యాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. వెంకటాచలంలో విఎస్యు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాఫ్ట్ బాల్ పోటీలకు ఆయన హాజరయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ప్రాంతంలో విఎస్యు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ అంతర విశ్వవిద్యాలయ పురుషుల సాఫ్ట్ బాల్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి మొత్తం 97 జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు 30 మ్యాచ్లు నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విఎస్ఆర్యులో ఆదివారం జరిగిన కార్యక్రమానికి శాప్ చైర్మన్ రవినాయుడు హాజరయ్యారు. ఉప కులపతి అల్లం శ్రీనివాసరావుతో కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో రాణించేలా ప్రోత్సాహాలు భారీగా పెంచినట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేలా చర్యలు చేపట్టారని తెలిపారు. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని చెప్పి కూడా మా స్పోర్ట్స్ అథారిటీకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు మేము ఆ రోజు పాలసీ తీసుకుంటా ఉన్నప్పుడు చాలా మంది మమ్మల్ని ఎన్టీ రామారావు గారి కాలం నుంచి క్రీడాకారులందరూ రిక్వెస్ట్ చేశారు, వితౌట్ ఎగ్జామ్తో మమ్మల్ని ఉద్యోగాల్లో తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందే వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు, చాలా మంది చదువుకొని ముందుకు వచ్చారు, చదువుకోకపోయినా క్రీడాకారులు ఏ స్థాయికి వెళ్ళారని చెప్పి ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదని చెప్పి
గతంలో అనేక మంది క్రీడాకారులు రిక్వెస్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారి 1995 ఫిబ్రవరి 11వ తేదీన కొంతమంది క్రీడాకారులు కలిసి ఎన్టీ రామారావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏమని రిక్వెస్ట్ చేశారంటే, ఇప్పుడున్న క్రీడాకారులు కూడా తెలియాలి. ఆ రోజు ఏమన్నారంటే, సార్ మేము ఈ జాతి గౌరవాన్ని, ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని గ్రౌండ్లో కష్టపడి మెడల్ సాధించి మన జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నాం సార్. ఆర్మీ ఏ విధంగా ఈ దేశాన్ని కాపాడుతుందో క్రీడాకారులుగా ఈ దేశానికి గుర్తింపు తీసుకొని వస్తున్నాం సార్ అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కలిసినప్పుడు ఆయన ఆ రోజు ఒక ఇన్సు వేశారు. నిజమే కదా, క్రీడాకారులను గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు క్రీడాకారులకు సహకరిస్తూ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఒక సంతకం పెట్టారు. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే 2002లో చంద్రబాబు నాయుడు గారు కూడా 2002 డిసెంబర్లో ఆయన కూడా దీనికి సంబంధించి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు అది 35 సంవత్సరాలుగా నలుగుతూ ఉంటే 35 రోజుల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో ఈ రోజు వితౌట్ ఎగ్జామ్ తో క్రీడాకారులకు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు నెలకొంది. ఆ రోజు నేను సాఫ్ట్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పుడు నేను ఒక మాట ఇచ్చాను. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ సునీత, పలువురు ఆచార్యులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. గంటకు పైగా వర్షం కురియడంతో కాలువల్లో నీరు పొంగి పొర్లింది. విపరీతమైన గాలి రావడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సుమారు 6 గంటల పాటు గూడూరు పట్టణంలో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. నీట్ పరీక్ష జరుగుతున్న DRW కళాశాలలో వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు బయటకు వచ్చేందుకు అవస్థలు పడ్డారు. యూటీఎఫ్ నాయకుడు సుబ్బారావుపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని నాయుడుపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంగ్లీష్ అధ్యాపకులైన సుబ్బారావుపై ఏపీటీఎఫ్ నాయకులు కావాలని కక్షతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. నాయుడుపేటలోని మండల విద్యాశాఖాధికారి మానాల మునిరత్నంకు వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం యూనియన్ నాయకులు జరిగిన విషయాలను మీడియాకు వివరించారు. నా పేరు కె సుబ్బారావు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను జడ్పీ హై స్కూల్ ప్లస్లో ఎస్ఏ ఇంగ్లీష్ 1గా పనిచేస్తున్నాను. అదే జడ్పీ హై స్కూల్ ప్లస్లో నవంబర్ 1, 2015 నుంచి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేశాను. తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్హాక్ ప్రమోషను హై స్కూల్ ప్లస్లో మే 22, 5, 23 నుంచి హై స్కూల్ ప్లస్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1 క్యాడర్లో పీజీటీ అర్హతతో ప్రభుత్వ యొక్క ఉత్తర్వుల ప్రకారము పనిచేస్తున్నాను. ఇటీవల ఏపీటీఎఫ్ 257 మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం గారు నాపై నిందారోపణ చేశారు. టిస్లో నమోదు తప్పేశానని మండల విద్యాశాఖ అధికారికి పత్రికా ప్రకటనకి అసత్య వార్తా కథనాలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 294 హై స్కూల్ ప్లస్లు పనిచేస్తున్నాయి. దానిలో కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రతి పత్రికల్లో వచ్చినటువంటి మా నాయుడుపేట అధ్యక్షుడు కె సుబ్బారావు మీద అనేక రకాలైనటువంటి పత్రికల్లో ఒక వార్తా కథనం ప్రచురించబడింది. కానీ ఈ వార్తా కథనం అవాస్తవమైంది. ఇది చాలా అవాస్తవమైనది. అతను గత
10 సంవత్సరాలుగా అంటే 8 సంవత్సరాలు కాకముందే హై స్కూల్ ప్లస్లోకి 2023లో 8 సంవత్సరాలు కాకముందే హై స్కూల్ ప్లస్ పెట్టిన తర్వాత హై స్కూల్ ప్లస్లోకి మారడం జరిగింది. ఆ హై స్కూల్ ప్లస్ డేట్ను కూడా అక్కడ టీఐఎస్లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ అవేవి చూడకుండా ఎంఈఓ గారికి ఇచ్చింది ఒకటి, టీఐఎస్లో కరెక్షన్ చేయమని ఇస్తే సరిపోద్ది. ఆ టీఐఎస్లో కరెక్షన్ చేయమని ఇచ్చి దాన్నంతా కూడా వివిధ పత్రికల్లో ఏంటంటే మోసపూరితంగా ఆ పాఠశాలలో పనిచేస్తున్నాడు అనే ఒక వార్తను అన్ని పత్రికలకి ఇచ్చి, తప్పుడు వార్తను పత్రికలకు ఇచ్చి దాన్ని ప్రచురింపజేశారు. దీన్ని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా నేను ఖండిస్తున్నాను. కాబట్టి ఇలాంటి అవాస్తవమైన వార్తలు రాయకుండా కొంచెం మంచి విచారించుకొని వార్తలు రాస్తే బాగుండు అని మా యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ ప్రతి ఒక్కదానికి కూడా ఈ హై స్కూల్ ప్లస్లో 2 సంవత్సరాల నుంచి కొనసాగుతుండేదానికి కూడా ఎందుకైతే కొనసాగుతున్నాడు అనే దానికి కూడా అతని దగ్గర ఎవిడెన్స్ ఉంది. మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. కాకపోతే టీఐఎస్లో ఆ డేట్ వేయాల. ఓజిలి నాయుడుపేట పరిధిలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలులతో కూడిన వర్షం కురియడంతో ప్రజలు ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షం కురియడం వేసవి తాపానికి ఉపశమనం కలిగించింది. రాపూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు ఉరుములు మెరుపులు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అకాల వర్షానికి చెట్లు నేలకొరిగాయి. సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ అమలు. వెంకటాచలం ప్రాంతంలో ఉన్న బిఎస్యూలో జరుగుతున్న జాతీయ అంతర విశ్వవిద్యాలయ పురుషుల సాఫ్ట్బాల్ పోటీలకు హాజరై మాట్లాడిన శాప్ చైర్మన్ రవినాయుడు. పిడుగుపాటుకు గురై 2 మృతి. ఓజిలి మండలం గొల్లపాలెం మామిడి తోటలో కార్తీక్ అనే బాలుడు, రాపూరు మండలం రావిగుట్టపల్లి గ్రామానికి చెందిన తాటిబోయిన చిన్నయ్య అనే వ్యక్తి మృతి చెందడంతో కుటుంబాల్లో విషాదం. గాలివాన బీభత్సం. గూడూరు, రాపూరు, ఓజిలి తదితర మండలాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయం. పలు చోట్ల కూలిన చెట్లు. అవస్థలు పడ్డ ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు. అసత్య ఆరోపణలు తగవు. నాయుడుపేటలో ఎంఈఓ మునిరత్నంకు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన యూటీఎఫ్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.